సోనీ అనే మన ఫాలోవర్ ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఆమె ఒక ఎక్స్‌పీరియన్స్‌ని మనతో షేర్ చేసుకుంది మచ్చస్. ఏంటిదంటే వాళ్ళ అమ్మమ్మ గారి చెల్లెకి సోనీ అండ్ సోనీ వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టమనమాట. వాళ్ళ అమ్మమ్మ గారి చెల్లెకి కొడుకులు ఉండడం వల్ల ఆమెకి కూతుర్లు ఇష్టమనమాట. సో, కొడుకులు ఉండటం వల్ల ప్రేమంతా వీళ్ళ మీద బాగా ఎక్కువ ప్రేమ చూపిస్తా ఉంటదనమాట. సో, ఒకానొక రోజున వీళ్ళకి సడెన్‌గా ఫోన్ కాల్ వచ్చింది. చనిపోయింది అని చెప్పేసి విషయం తెలిసింది. ఇదేందబ్బా ఇంత సడెన్‌గా ఇంత హెల్తీగా ఉండే ఆమె చనిపోవడం ఏందని వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈమె ఎయిత్ క్లాస్ కాబట్టి ఈమెకేమి అర్థం కావట్లేదనమాట. కానీ ఎవరో పక్కన మాట్లాడుకున్నప్పుడు ఇన్నదంట దట్ ఎవరో చేతబడి చేశారు. చనిపోయింది మా అమ్మగారు అని చెప్పేసి అన్నారనమాట. ఈమె పట్టించుకోలేదు. అంతా నార్మల్‌గా ఉంది. వదిలేసింది. పెద్ద కర్మ అయిపోయిన తర్వాత 11థ్ డే రాత్రి పూట వీళ్ళ ఇంట్లో పడుకుంటే ఈమెకి సడెన్‌గా ఫీవర్ వచ్చింది మచ్చ. ఏందబ్బా ఫీవర్ వచ్చిందని పేరెంట్స్ అందరూ షాక్ అయ్యారు. కానీ పట్టించుకోలేదనమాట. నెక్స్ట్ డే కూడా ఫీవర్ వచ్చేసరికి ఇక హాస్పిటల్ తీసుకెళ్తే ఏం లేదు ఫీవర్ ఎందుకు వస్తుందనుకున్నారు. మార్నింగ్ ఏమో ఫీవర్ రావట్లేదు. రాత్రేమో ఫీవర్ ఉంటుంది. ఒకానొక రోజున ఈమె నిద్రపోతుంటే ఎవరో పిలిచినట్టు అనిపించి కింద అమ్మేమో బెడ్ మీద పడుకుంటది. కింద ఈమె పక్కన వీళ్ళ నాన్న అనమాట. ఎవరో పిలిచినట్టు అనిపించి అడ్డంగా ఇట్లా పడుకుంటది కదా! దిండు మీద ఇట్లా పడుకొని ఇట్లా లెగంగానే చనిపోయిన వీళ్ళ అమ్మమ్మ ఇట్లా తిరిగి కింద ఈమెను చూస్తూ నవ్వుతుందనమాట. ఈమెకి ఫ్యూజ్ లైట్ అయిపోయి, ఫ్రీజ్ అయిపోయి ఒకేసారి గట్టిగా అరిసేసరికి వాళ్ళ నాన్న లెగిసాడు. వాళ్ళ నాన్న లెగిసి ఈమెను ఓదార్చి, ఆ తర్వాత ఏం జరిగిందనేది ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంది మచాస్. వెంకటాలజీ అనే పేజ్‌లో ఉంటది. డూ చెక్ ఇట్ ఔట్.